నియోజకవర్గాల పరిధిలో ఫామ్ 7 దరఖాస్తులకు 0.1 కన్నా ఎక్కువ వస్తే ఆ ఓట్ల తొలగింపు పరిశీలనకు 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరు జిల్లా ఓటర్ల జాబితాలోని అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా పరిశీలనపై రాజకీయ పక్షాల ప్రతినిధులను కలెక్టర్ ఆరా తీశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డి రత్నబాబు, నెరుసు నెలరాజు, పి ఆదిశేషు, ఆర్ సత్యనారాయణ, పాలి ప్రసాద్, కలవకొల్లు సాంబా తదితరులు పాల్గొన్నారు. కంజెస్టెడ్ పోలింగ్ స్టేషన్ ఉంది, అక్కడ 14 రోజులు దాటిపోయింది. ఎక్స్ట్రాగా ఒక యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ అది ఒకటే క్రైటీరియా కాదు. మీకు మొత్తం ఓట్ లిస్ట్ ఇచ్చేసాము కదా. ఫైనల్ పబ్లికేషన్ తర్వాత మొత్తానికి వచ్చినది 17,000 వచ్చిందండి. దాంట్లో ఫామ్ 6 వచ్చినది ఎంత వచ్చింది మీకు? ఓన్లీ 4,000 వచ్చింది. 4,800 వచ్చింది. అంటే మాక్సిమం జిల్లా మొత్తం కలిపి 5,000 కొత్త ఓట్లు నమోదవుతాం. సో దానివల్ల మీకు పెద్ద ఇంపాక్ట్ కనపడకపోవచ్చు. సో మీరు ఎగ్జిస్టింగ్ ఫైనల్ రోల్ ఏది పబ్లిష్ చేశారు దాని ప్రకారమే మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ కావాలంటే మీరు 2-3 days లోపల ప్రపోజ్ చేస్తే దాని ప్రకారం మేము చర్యలు. చింతలపూడి మండలంలో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాలు హౌసింగ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని ఎంపీపీ రాంబాబు తెలిపారు. చింతలపూడి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ డిజిటల్ అసిస్టెంట్లు ఆర్డబ్ల్యూఎస్ శాఖ సంబంధించి ఎంపీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నరాటాలు, హౌస్ ఇన్ఛార్జ్ ఏఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో ఎంపీడీఓ గారు అలాగే నేను హౌసింగ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ వర్క్ త్రాగునీరు సమస్య మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి అలాగే ప్రభుత్వం చేపట్టిన ఈ జలజీవన మిషన్లో ఇంటింటికి ట్యాబ్స్ ఇచ్చే విషయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా చేపట్టడం కాబట్టి ప్రజెంట్ జరుగుతున్న సర్వే యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, అలాగే రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, సమ్మర్ను ఉద్దేశించుకొని ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా వారికి ప్రతి గ్రామానికి మంచినీటిని ప్రతి ఇంటికి చేరే విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే హౌసింగ్ సంబంధించిన ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో గ్రామస్థాయిలో ఇప్పటికే 60% వరకు రీచ్ అవడం జరిగింది. మరి మిగిలిన హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ప్రోగ్రెస్లో పెట్టే విధంగా బెనిఫిషరీస్తో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజులు ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని మంచినీటి సమస్య లేకుండా చేయడం గురించి ఎంపీడీఓ గారు అలాగే నేను కూడా కలిసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మధుమేహాన్ని నివారించే ఐశ్వర్య బియ్యాన్ని కొత్తగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నామని ఆ సంస్థ ఎండి మోహన్ కృష్ణ తెలిపారు. చింతలపూడిలో రాజమండ్రి చెందిన ఐశ్వర్య సంస్థ యొక్క బ్రాంచ్ ను ప్రముఖ వ్యాపారస్తులు విశ్వేశ్వరరావు తనయుడు ప్రసాద్ కు చెందిన షాప్ లో అమ్మకాలు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండి మోహన్ కృష్ణ మీడియాతో మాట్లాడారు. అనంతరం ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ చింతలపూడిలో ఈరోజు వెంకటేశ్వర ట్రేడర్స్ ద్వారా మేము మా ఐశ్వర్య బియ్యం డిస్ట్రిబ్యూటర్షిప్ ప్రారంభిస్తున్నాము. అది మా గత 30 ఏళ్ళుగా మేము ఈ బియ్యం వ్యాపారంలో ఉన్నాము. కానీ ఇప్పుడు కొత్తగా నవంబర్లో మనం ఐశ్వర్య బియ్యం అనేది కొత్తగా లాంచ్ చేసాము. ఇది దంపుడు బియ్యం క్వాలిటీ. మనకి ఇప్పుడు రైస్ ఇండస్ట్రీలో దంపుడు బియ్యం క్వాలిటీ అనేది బ్రాండ్ ఏమీ లేదు. ఇది ప్యూర్ రా రైస్. ఖచ్చితంగా ఏడాది పైన ధాన్యాన్ని నిల్వ చేసి అత్యాధునికమైన పద్ధతుల్లో మనము దంపుడు బియ్యం అనేది కొత్తగా తీసుకొచ్చాము. ఇది దంపుడు బియ్యం అనే కాన్సెప్ట్ మన పూర్వీకులు మనం అనుసరించేవారు. ఇది ఆరోగ్యకరమైన బియ్యము. ఇప్పుడు వచ్చే కొత్త రకం బియ్యంతో మనం ఈ దంపుడు బియ్యం అనే కాన్సెప్టే మనం మర్చిపోయాం.
మేము ఇప్పుడు ప్రజలకి మంచి బియ్యాన్ని అందించాలి, తప్పుడు బియ్యం కాన్సెప్ట్ని అందించాలి సదుద్దేశంతో చాలా తక్కువ ధరకి మేము ఈ ఐశ్వర్య బ్రాండ్ అనేది లాంచ్ చేసాము. ఇప్పుడున్న బియ్యంలోకెల్లా ఇది అత్యుత్తమైన నాణ్యత. మేము ఇది వెంకటేశ్వర ట్రేడర్స్ ద్వారా చంద్రపూడిలో ఈరోజు మేము ప్రారంభించడం చాలా ఆనందిస్తున్నాం. అలాగే ఈ చుట్టుపక్కల ప్రజలందరూ దీన్ని ఆదరించాల్సింది కోరుతున్నాం. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానిని సాధించేందుకు కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం తడువాయి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో మానవతా ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మండల అధ్యక్షులు దల్లి కేదారేశ్వర రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు తదితరులు పాల్గొన్నారు. Number 1, I am the best. Anandamma, Venaka. Yes. Number 2, I can do it. I can. Number 3, God is always with me. God is always with me. ఎవరు భగవంతుడు నాతోటే ఉన్నాడు. ఎవరున్నారు నాతో? God is always with me. 4, I am a winner. I am a. Who is the winner? అనండి. Who is the winner? Who is the winner? I am a winner. Very good. Number 5, today is my day. Today is my day. అంటే ఏంటండి? అంటే ఏంటి? ఈరోజు నా రోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, 26 మందికి గాయాలు. రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రముఖులు, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన. విద్యా వికాస్ కిడ్స్ క్యాంపస్ లో న్యూట్రిషన్ డే నిర్వహణ, పలు రకాల వంటకాలను ప్రదర్శించిన విద్యార్థులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.